పల్నాడు ప్రాంతానికి 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తపాలా కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. పల్నాడు ప్రాంతంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ప్రమాదాలకు, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా 3 చోట్ల లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి సంబంధించి గెజిట్ను గత నెల 18వ తేదీన రైల్వే శాఖ విడుదల చేసింది. పల్నాడులో ప్రజా సౌకర్యార్థం ఎల్సీ గేట్ల వద్ద ఆర్ఓబీలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల చొరవతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిపాదనను రైల్వే శాఖ పంపించడం జరిగింది. ఈ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం 3 ఆర్ఓబీలను మంజూరు చేయడం జరిగింది. ఈ 3 ఆర్ఓబీలు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం 25,000 కోట్ల నష్టాల్లో ఉన్న పోస్టల్ శాఖను బలోపేతం చేయడానికి పారిశ్రామిక విభాగంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రధాన తపాలా కార్యాలయ భవనానికి గత నెల 22వ తేదీన శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రానున్న 2 ఏళ్లలో ప్రతి గ్రామంలోని పోస్టాఫీసును పంచాయతీ కార్యాలయ ఆవరణలోకి మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గత నెల 23వ తేదీన ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద సత్తెనపల్లిలో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాకును 36 కోట్లతో మంజూరు చేయడం జరిగిందని, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తాజాగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించనున్నామని, రానున్న ఆర్థిక సంవత్సరంలో పల్నాడు జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పల్నాడు జిల్లాలో ఈ నెల 11వ తేదీన ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని పూలే విగ్రహానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు, స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక సంస్కరణలకు ఆద్యులు జ్యోతిరావు పూలే చిన్నతనంలో జరిగిన సంఘటనలు, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల ఆయన సమాజం గురించి ఆలోచించగలిగారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కొరకు శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నందు, ప్రధాన కూడళ్ల నందు ప్రజలకు శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక సంఘటనలు నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్క మహిళ, గృహిణీలు, విద్యార్థినీలు వారి ఫోన్ల నందు ఈ శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయ సహకారం పొందాలని జిల్లా ఎస్పీ తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని పణంగా పెట్టి ఎదిగిన వ్యక్తి అని, వారి జీవితం, చరిత్ర స్ఫూర్తిదాయకమని పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు కొనియాడారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా సమావేశ మందిరం నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, నర్సాపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబుతో కలిసి బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని ప్రతి విద్యార్థులు చదువుకోవాలన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.